గిరిజన జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి పెద్ది సినిమాలో ఏదైతే ఆదివాసులు కించపరిచే పదాలు ఉన్నావో 4వ తారీఖున రిలీజ్ అయిన సినిమా ఈ రోజు వరకు తొలగించుకున్న అసేపూర్తంగా మాటలు ఏదో సెన్సార్ బోర్డు వారు చూసి చూడనట్టు 1-2 పదాలు కాదు, ఇది ఉద్దేశపూర్వకంగా ఆదివాసులు కించపరిచేలాగా సినిమా మొదలైన దగ్గర నుండి కూడా చివరి వరకు కూడా పదుల సంఖ్యలో కుల అహంకారంతో కులం దూషిస్తూ యాక్చువల్గా చెప్పండి పదం మేము వాడలేము. కొండల ఎండి కొడక, కొండ నా కొడక, కొండల ఎంజా కొడక, రెండోది కొండ అని చెప్పి పదాల్ని ఇవి రాజ్యాంగ పదంలోనే ఈ పదాలు మనం వాడకూడదని చెప్పి భారత రాజ్యాంగంలోనూ అట్రాసిటీ కేసులో కూడా ఈ కొండను వరుడినట్టయితే అట్రాసిటీ కేసు నమోదవుతాయి. అలాంటి వరుణ్ణి ఈ సినిమాలో మొదటి నుండి లాస్ట్ వరకు ఎందుకు పెట్టారనేది మాకు అర్థం కావట్లేదు. మీరు హీరోని కొండోడిని హీరోగా చూపెట్టారా లేదా కొండోడిని ఈ భారతదేశంలోనే అంటరాని వాళ్ళకి చూపెట్టారా? మేము అంటరాని వాళ్ళని అయితే ఈరోజు భారతదేశంలోనే ఏదైతే సనాతనం అని చెప్తున్నారో రామాయణంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళమే, భారతంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళమే. ఈరోజు పార్వతీదేవి కూడా ఒక గిరిజన మహిళగా ఈరోజు రామాయణంలో భారతంలో కాదు చరిత్రలో చెప్తుంది. ప్రతి ఆదివాసీ ప్రాంతంలో కూడా గుడి గోపురాలు ఉంటాయి. ఈరోజు సినిమాలో ఇవి అంటరాని నోటితోనే నేను ఆడాలి అని అండమా? అంతేకాదు ఒక వ్యక్తి దగ్గరికి ఒక కొండోడు ఒక ఇద్దరు దగ్గరికి వెళ్తాడని అండమా? ఇవన్నీ కూడా మా ఆవేదన మమ్మల్ని బాధ పెడుతూ మేము ఆవేదన వ్యక్తం అవుతున్నాం. ఒకటి, మీరు సినిమాని బాగానే తీశారు, ట్రైబల్ సమస్యలు చెప్పాలనుకున్నారు, కానీ ట్రైబల్ సమస్యలు చెప్పినట్టు లేదు. ఈరోజు విజయనగరం జిల్లాలో ఉన్న ఆదివాసులు అందరూ కూడా కాదు, భారతదేశంలో అందరూ కూడా అంటరాని వాళ్ళుగా మీరు చూపెట్టారు. అలాగే ఏదైతే మాకు అట్రాసిటీ కేసుకి ప్రధాన పదం ఓడుతామో ఆ వరుడు ఓడినట్టయితే మాత్రం తక్షణ అట్రాసిటీ కేసు నమోదవుతాయి. అలాంటి వరుణ్ణి మీరు ఊతపదంగా చేశారు. ఈరోజు మీ సినిమా చూస్తుంటే వెనకాతల నుండి యువత వస్తున్నారు, ఒరే కొండనా కొడుకులకు అర్థం కాదనేసి ఆ సినిమా చూస్తూ. అంతేకాదు ఈ రీల్స్ ఏదైతే సోషల్ మీడియాలో రీల్స్ కూడా ఒక హీరో నుండి ఒక హీరోని తిట్టుకున్నాను కూడా కనీసం వాళ్ళు ఓడుకుంటున్నారు ఆ పదవిని. కొండనా కొడుకుల సినిమా కొండ ఏంటిది అంటే సోషల్ మీడియాలోనో కాదు, ఒక భారతదేశంలోనే ఒక ఆదివాసిని మీరు అంటరాని నాకు చూపెట్టారు. కాబట్టి మేము తక్షణమే సెన్సార్ బోర్డుని ప్రశ్నిస్తున్నాం. మీరు ఒక బూత్ మాట ఓడితే సెన్సార్ బోర్డులో కట్ చేస్తారు కదా. ఆదివాసులు పదం ఆడకూడదని తెలుసు, కానీ మొదటి నుండి చివరి వరకు ఆదివాసుల్ని కించపడుతూ పదం ఓడితే మీరు ఏం చేశారు? కాబట్టి సెన్సార్ బోర్డు పైన అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, ఈ డైరెక్టర్ మీద నమోదు చేయాలి, ఎవరైతే రాత రాశారో కథ రాశారో అతని మీద నమోదు చేయాలని చెప్పి ఇదే విజయనగరం జిల్లా నుంచి గిరిజన జేఏసీ గిరిజన నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. జై ఆదివాసీ, జై హింద్, మీ తుమ్మప్పల రావు ద్వారా.